జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన భేటీ అవుతారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ సమావేశమవుతున్నారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గేట్వే హోటల్కి వెళ్లారు. గేట్వే హోటల్ దగ్గర కొంత సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. కొంతమందితో ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి నేరుగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్తారు. అక్కడ బాధితులతో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. గేట్వే హోటల్ దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దీప్తి సిద్ధంగా ఉన్నారు. దీప్తి, రోహిత్, 35 లక్షల మంది బాధితులున్నారు అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి. అయితే 150 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పటి నుంచో దగ్గర 2014 సంవత్సరం నుంచి అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది, అడుగుతూనే ఉంది, కాళ్ళ వేళ్ళ పడుతూనే ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర నుంచి హామీలు అయితే వచ్చాయి, కానీ ఆ హామీలు తాలూకా అమలు కార్యక్రమం మాత్రం జరగని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్న బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందరి కళ్ళు ఒక్కళ్ళ వైపే చూసాయి. అదే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏ సమస్య అయినా సరే సమస్య ఉంది అని చెప్తే తక్షణం స్పందిస్తాడు పవన్ కళ్యాణ్ అన్న ఒక్క హోప్ ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులందరినీ కూడా పవన్ కళ్యాణ్ కలిసే విధంగా ప్లాన్ చేసింది. అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకుంటాము అని చెప్పడం, ఇవాళ అందులో భాగంగా విజయవాడకి రావడం. ఎగ్జాక్ట్లీ 9:30కి స్పైస్ జెట్ ద్వారా ట్రావెల్ చేసిన ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ట్రావెల్ అయిన నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం హోటల్ గేట్వే దగ్గర ఆయన స్టే చేయడం జరుగుతోంది. 11:30 అగ్రిగోల్డ్ బాధితులు అందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకి సంబంధించి అసలు ఈ అగ్రిగోల్డ్ స్కామ్ గా పేరుంటున్న ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్కామ్స్ గా ఉన్న ఈ అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి సమాచారం సేకరించడం కూడా మనం చూస్తున్నాం. అయితే జనసేన మోడ్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తారా లేదా సాఫ్ట్ గా డీల్ చేస్తారా, ఇలా బోలెడ్ అంశాలు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా యాంగిల్ ని పొలిటిసైజ్ చేయడం కన్నా ఇదే అంశానికి సంబంధించి జనసేన మోడ్ ఏ విధంగా ఉంటుంది అని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హోటల్ గేట్వే దగ్గర నుంచి వి హావ్ మీడియా హెడ్ హరిప్రసాద్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఆయన మనసులో ఏముంది అని అడగడం, మేబీ మిమ్మల్ని అడగడం తెలుసుకోవడం కష్టం, కానీ ప్రజలకైతే ఆ యొక్క యాంగ్జైటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇష్యూని? పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎక్కడుందో అక్కడికి ఆయన తప్పకుండా వస్తారు. ప్రశ్నించడానికే జనసేనని ఆయన ఏర్పాటు చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అమరావతి భూములు అయితే ఏమీ కానివ్వండి, ఉద్దానం కిడ్నీ సమస్య అయితే ఏమి కానివ్వండి, ఇటువంటి చాలా సమస్యల్ని ఆయన పరిష్కారం దిశగా తీసుకువెళ్ళారు. ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య కూడా జనసేన పార్టీకి చాలా కాలం క్రితం వచ్చింది, దృష్టికి వచ్చింది. ఆయన అధ్యయనం చేసి మనం ఈ సమస్య పరిష్కారానికి బాధితులుగా అండగా ఉండడానికి ఎంతవరకు చేయగలమో ఆలోచించి సరైన సమయం చూసుకొని ఈ రోజున విజయవాడ వచ్చారు. ఇక్కడ ఈరోజు బాధితులను కలిసి స్వయంగా వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్న తర్వాతే ఆయన కార్యాచరణను ప్రకటిస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి బాధితులు ఎవరైతే 13 జిల్లాల నుంచి ఇవాళ ఇక్కడికి రావడం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరుగుతుందో, తెలంగాణ నుంచి కూడా కొంతమంది బాధితులు రావడం మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ అంశానికి సంబంధించి కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి జనసేన వింగ్ ఒకటి పనిచేస్తోంది చాలా స్ట్రిక్ట్గా. ఈవెన్ తెలంగాణ బాధితుల్ని కూడా మేము కన్సిడరేషన్కి తీసుకుంటాం, వాళ్ళతో కూడా మాట్లాడదామని చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ మనతో ఉన్నారు శంకర్. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? తెలంగాణ బాధితుల్ని కూడా అంటే అక్కడ కూడా ఒక యూనిటీ లాగా ఫామ్ అవ్వడం జరిగిందా? వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించడం జరిగిందా? ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ ఆశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 32 లక్షల మంది ఏదైతే ఉన్నారో దాంట్లో కొంతమంది తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని, ఒక పవన్ కళ్యాణ్ గారి ద్వారానే న్యాయం జరుగుతుందని వాళ్ళకు నమ్మకం. రైట్. సో మరి ఇవాళ ఇప్పటికే ఆయన హోటల్కి చేరుకోవడం, గేట్వే హోటల్లో ఉండడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కేసుకి సంబంధించి ఆయన రివ్యూ తీసుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని ఇంకొకసారి వింటున్నారు అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది? ఆయన దాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళాలనేది ఆయన ఆలోచిస్తున్నారు. రైట్. సో మొత్తానికి ఇక్కడైతే హోటల్ గేట్వే వద్ద ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి ఆయన అధ్యయనం చేస్తున్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఒకటి మాత్రం చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇప్పటిదాకా గవర్నమెంట్ రెస్పాండ్ అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు అందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తాము అని చెప్పిన నేపథ్యంలో కూడా అందరికీ మాత్రం ఒకటే హోప్ ఏంటంటే, అది పవన్ కళ్యాణ్ని కనుక ఆశ్రయిస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మా యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తాడు అన్న ఒక్క నమ్మకమే ఇవాళ ఇంతమంది
మందిని రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, ఇందాక నేను చెప్పినట్లుగా ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి జిల్లాకి సంబంధించిన అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ని మాట్లాడి మా ప్రాబ్లం ఇది అని చెప్పడం జరుగుతోంది. అయితే ఒకటి ఇక్కడ మాత్రం ఈ అంశానికి సంబంధించి మనం పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో, సభా సాక్షిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు స్వయంగా స్టేట్మెంట్స్ చేసిన నేపథ్యంలో ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితుల సంఘానికి సంబంధించిన అధ్యక్షులనే అనుకోవాలో, కార్యకర్తలనే అనుకోవాలో, బాధితులనే అనుకోవాలో, కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, మేము దానికి చాలా సాటిస్ఫైడ్గా సంపన్నంగానే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇలాంటి హామీలు ఎప్పటి నుంచో ఇస్తున్న నేపథ్యంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్కి సంబంధించి 20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎప్పటి నుంచో ఆన్లైన్ పెట్టాలి అని అడుగుతున్నారు. చనిపోయిన వాళ్ళకి ఎక్స్క్రీషియా 3 lakhs నుంచి 5 lakhs ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో అవన్నీ ఇప్పుడిప్పుడే ఇది మొత్తం కార్యరూపం దాల్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కనుక ఆశ్రయించడం జరిగితే ఈ యొక్క పనులు మరింత వేగవంతం అవుతాయి. అంతే తప్ప మేము పవన్ కళ్యాణ్ కలిసింది గవర్నమెంట్కి అగేన్స్ట్గా కాదు అని కూడా వాళ్ళు కూడా స్పెసిఫై చేస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఇష్యూని పొలిటిసైజ్ చేయకుండా ప్రజలు తమ యొక్క ప్రాబ్లం కోసం పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి కాదు శక్తి గనక ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తే వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది అని ఒక భరోసాతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి కాసేపట్లో హోటల్ గేట్వే దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ కేసుకి సంబంధించిన అధ్యయనం ఆయన కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పేరున బాధితులతో ఆయన మాట్లాడతారు. దాని తర్వాత అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి జనసేన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నది స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి హోటల్ గేట్వే వద్ద ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ దీప్తి. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులను కలుసుకోబోతున్నారు. గేట్వే హోటల్ దగ్గర ఆయన కొంత సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఎటువంటి పరిష్కారాన్ని చూపించబోతున్నారు అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతుంది.